డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది చిన్నదే కానీ పెద్దదే అవనివ్వండి. అయితే ఇప్పుడు కేంద్రం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. అంటే 25 లక్షలు లోన్ తక్కువ వడ్డీ రేటుకి అని చెప్తున్నారు. ఒక్కసారి ఆ నిబంధనలు ఏంటి, ఆ రూల్స్ ఎలా ఉంటాయి, మరి క్రెడిట్ స్కోర్ కూడా దీంట్లో చూస్తారా? అంటే ఇది గవర్నమెంట్ తరఫున ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు, కొత్త మెథడాలజీ తీస్తున్నారు. అది ప్రజలకి, ముఖ్యంగా ఇల్లులు కట్టుకునే వాళ్ళకి సహాయం చేయాలనే ఇంటెన్షన్. లాస్ట్ 20-30 years చాలా చేంజెస్ వచ్చాయి. నాకు ఇప్పటికీ గుర్తు, మేము 2014-15 ఇల్లు కొనుక్కున్నప్పుడు 10.5% ఇంట్రెస్ట్ ఉండేది హౌస్ లోన్ మీద. అట్లా పర్సనల్ లోన్ అయితే ఇంక వేరే 16-18% ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే 8% వచ్చింది. 8.5 కంటే ఎక్కడ ఏ బ్యాంక్లో కూడా ఎక్కువ లేదు. ఇప్పుడు కొత్తగా PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన పద్ధతి కింద, స్కీమ్ కింద 25 lakhs లోన్ ఇవ్వబడుతుంది. సింపుల్గా, పెద్ద కాంప్లికేషన్ ప్రొసీజర్ లేకుండా. ఇందులో కొత్త మార్పు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి కూడా తీసుకోవచ్చు. ఓకే, జాయింట్గా ఆ లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు EMI కట్టాలన్నా అది కొన్ని లెక్కలు ఉన్నాయి, దానికి ఎవరికైనా డీటెయిల్గా కలిస్తే మనం చెప్తాం. ఇంకొకటి ఏం చేశారంటే, ఫస్ట్ టైం కనుక ఇల్లు కట్టుకునేటట్టయితే వాళ్ళకు కూడా సబ్సిడీ ఇస్తున్నారు. ఐటీ కూడా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు రిటర్న్ చేసుకోవచ్చు. ఇంత అమౌంట్ వరకు సంవత్సరానికి ఇంత మీరు కట్టిన ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్లో కొంతవరకు మీకు ఐటీ ఎగ్జామ్షన్ వస్తుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో, అంటే మేబీ రూరల్ ఏరియాస్లో కట్టుకుంటే కనుక వాళ్ళకు కూడా ఒక స్పెషల్ బెనిఫిట్. అంటే దే ఆర్ ఎంకరేజ్. ఇప్పుడు ఇండస్ట్రీలో SEZs అని ఉన్నాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. అర్థం ఏంటి? పోచారం అంతకుముందు ఎప్పుడైనా విన్నారా? 10 years బ్యాక్ మీరు వినలే. ఎప్పుడు విన్నారు? ఇన్ఫోసిస్ అనే కంపెనీ వచ్చాక ఆదిబట్ల అనే TCS అనే కంపెనీ వచ్చింది. అట్లా ప్రతి SEZ, ఒకప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే ఎవరు తెలియదు. తెల్లాపూరు, కొల్లూరు అన్నీ కూడా. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సజ్జులు, IT పార్క్స్, రైజం మైండ్స్ ఒక సంచలనం. 100 acres అన్ని హోటల్ అన్నిటితో కూడా. అంటే అక్కడ ఇండస్ట్రీ ఒకప్పుడు IT రహేజం మైండ్స్ పెద్ద అడవి. బంజారాస్ దాటి వెళ్ళారు, జూబిలీస్ అంటే భయపడేవారు. కానీ అలాంటిది ఇప్పుడు IT పార్క్ 100 acres ఎంత బాగా వచ్చిందంటే, ప్రతి ఇండస్ట్రీ, ఒకటి పెట్టిన ఇండస్ట్రీకి ట్యాక్స్ రాయితీలు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ బెనిఫిట్, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, ఏది వర్తేస్తే సర్వీస్ ట్యాక్స్. అంటే ఫస్ట్ 5-10 years వరకు ఏమీ ఛార్జ్ చేయరు. అంటే గవర్నమెంట్ ఇస్తే ఎంకరేజింగ్. ఆ ఏరియా డెవలప్ అవ్వాలంటే ఒక ఇండస్ట్రీ పడినా, ఒక రైల్వే స్టేషన్ పడినా, ఒక మెట్రో స్టేషన్ పడినా, ఎయిర్పోర్ట్ పడినా, బస్సు ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. అలా మీరు చూసుకుంటే పోచారం కానీ, ఇటు మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్నీ కూడా కొన్ని SEZ పార్కులు చాలా ఉన్నాయి. అట్లా ఈ హౌసింగ్ లోన్ కూడా సిబిల్ రేటింగ్ ఎట్లయినా చూస్తారు. క్రెడిట్ స్కోర్ ఆఫ్ ది లోన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంపార్టెంట్. మొన్న ఏం చెప్పారంటే, కొద్దిగా క్రెడిట్ స్కోర్ డివైడ్ చేయండి అని, మరీ స్ట్రిక్ట్గా ఉండకండి, మినిమం ఉంటే ఇవ్వండి అన్నారు ఒక లాస్ట్ టైం. ఇప్పుడు ఏమంటున్నామంటే, ఆ 25 లక్షలకి కూడా సబ్సిడీ గ్రామీణ ప్రాంతాల్లో కట్టిన వాళ్ళకి, ఫస్ట్ టైం కట్టుకున్న వాళ్ళకి, మన ఆల్రెడీ లేడీస్ పేరు రిజిస్ట్రేషన్ చేస్తే 1% తగ్గుతుందని మహిళలను ఎంకరేజ్ చేస్తున్నారు. ఎన్నట్లో మహిళలు, ఇందులో కూడా కిసే కంపెనీ ప్రతి ఫీల్డ్లో కూడా మహిళలు ఉన్నారు. లేని ఫీల్డ్ మీరు చెప్పలేరు. చెప్పండి నాకు మహిళలు లేని. బస్ డ్రైవర్ దగ్గర నుండి, పెట్రోల్ గర్ల్ దగ్గర నుండి, ఫ్లైట్ SASA చందా కోచర్ CEO లెవెల్, MD లెవెల్ దాకా కూడా ఉన్నాయి. సో లేడీస్కి ఇనఫ్ సఫిషియెంట్ సపోర్ట్ ఇస్తున్నారు, బ్యాకప్ ఇస్తున్నారు. రిజర్వేషన్ కోటా ఇస్తున్నారు. ఆల్రెడీ ఆ రిజర్వేషన్ ఎప్పుడో ఫైటింగ్ అవుతుంది. సో ఈ లోన్, ఈ 25 lakhs అనేది చాలా ఊరట. ఎందుకంటే వాళ్ళకి లోన్ కంపోనెంట్ తక్కువ ఉంటుంది. వాళ్ళు 10 లక్షలు 15 లక్షలు సేవ్ చేసుకుంటే 40-50 లక్షలు ఒక మంచి మంచి ప్లాట్ వచ్చేస్తుంది. సో వాళ్ళు కూడా సొంత ఇంటి గల నెరవేర్చడానికి ఒక గవర్నమెంట్ సదుపాయం హెల్ప్ చేస్తుందని చెప్పచ్చు. ఇట్స్ ఎ గుడ్ సైన్. అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ స్కీమ్ సార్, ఇల్లు కట్టుకోవడానికి లోనే కాకుండా అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఏంటి సార్ అవి బెనిఫిట్స్ ఏంటి? అంటే ప్రయోజనం అంటే అదే చెప్పా కదా, ఇప్పుడు తక్కువ రేట్లో ఇంట్రెస్ట్ డబ్బులు వస్తాయి, వెరీ ఫ్యూ, తక్కువ ఇంట్రెస్ట్ రేట్. రెండోది క్రెడిట్ స్కోర్ వరకు చూడమంటున్నారు. మూడోది ఫస్ట్ టైం కట్టుకునే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు. పల్లెటూరులో కట్టుకునే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఉమెన్ పేరెంట్ చేసుకుంటే ఎంకరేజ్ చేస్తారు. అది లోన్ కాదు, రిజిస్ట్రేషన్. అంటే ఈ 4-5 పాయింట్లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పాయింట్ల వల్ల దే ఆర్ ట్రైంగ్ టు ఎంకరేజ్ ది హౌస్ హోల్డ్ సెక్టర్, రెసిడెన్షియల్ సెక్టర్ని కూడా పెంచాలి. కమర్షియల్ ఎట్లా కట్టుకోలేం, రెసిడెన్షియల్ కట్టుకుంటే రేపొద్దున వాళ్ళు అద్దెలు కట్టాల్సిన భారం. ఇప్పుడు లైఫ్లో ఏంటంటే, ఎప్పుడైనా మీరు చూసుకుంటే
ఏది లేకపోయినా పర్లేదు, కారు లేకపోయినా పర్లేదు, బంగారం లేకపోయినా పర్లేదు, వెండి లేకపోయినా పర్వాలేదు, కానీ ఇల్లు లేకపోతే ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఇంట్లో ఉన్నారు, కరోనా వచ్చింది, మీరు రెంట్ కట్టలేకపోయారు, ఏం చేశారు ఓనర్స్? బయటికి పంపించేసారు. బయట మీకు ఇష్టం లేకపోయినా 2 నెలలు ఒక గవర్నమెంట్ చెప్పింది సగం 50% కూడా కట్టలేరు కదా. గవర్నమెంట్ ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్న గవర్నమెంట్లో అప్పుడు అయింది, ఓనర్స్ ప్రెజర్ చేయకండి 50% ఇస్తారు, లేకపోతే ఇవ్వకపోతే టైం ఉంది. ఎంత టైం ఇస్తారు? 3 నెలలు 4 నెలలు 10 సంవత్సరాలు ఇవ్వరు కదా. వాడు కూడా ఈఎంఐ కట్టుకోవాలి కదా. సో అప్పుడు ఏమైంది? యూఆర్ అండ్ రోడ్. సపోజ్ మన జాగా, నేను ఎప్పుడు రియల్ ఎస్టేట్లో చెప్పేది ఏంటంటే కనీసం 100 గజాల జాగా కానీ ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ సింప్లెక్స్ కానీ కొనుక్కొని పెట్టుకుంటే నీకు ఇన్కమ్ లేదు, శాలరీ లేదు, బిజినెస్ పడిపోయింది, ఛానల్ పడిపోయింది, కంపెనీ పడిపోయింది అంటే కూడా పచ్చడి మీద తిరిగితే మంచిగా తాగి బతకవచ్చు. ఇల్లు లేకపోతే రోడ్డు మీద ఉండి బతకలేదు. అది ఇంపార్టెన్స్ ఆఫ్ హౌస్. సో హౌస్ అనేది ఒక నీడే. ఇంగ్లీష్లో నీడ్ అండ్ వాంట్ ఉన్నారు. నీడ్ అంటే అర్థం ఏంటి? నీకు దాహం వేస్తే మంచిగా తాగితే నీడ్ అయిపోతుంది. వాంట్ అంటే నాకు జ్యూస్ కావాలి, కోకోనట్ వాటర్ కావాలి, లేకపోతే లస్సీ కావాలనేది చాయిస్. సో అందరూ అఫోర్డ్ చేయాలి. సో మనకి నీడ్, బేసిక్ నీడ్ అంటున్నాను. రోటీ కప్పడా మొక్కలు అయితే నువ్వు కష్టం. రోటీ కప్పడా మొక్క లేటెస్ట్ ఇందాక వీడియోలో చెప్పే గోల్డ్ కూడా యాడ్ అయిపోతుంది. గోల్డ్ లేకపోతే కష్టం. సో ఓవరాల్గా ఈ స్టెప్ అనేది పిఎంఏవై తీసుకున్న స్టెప్, ఇట్స్ ఎ పాజిటివ్ స్టెప్ అండ్ ఇట్స్ హెల్పింగ్ లాట్ ఆఫ్ అంటే పూర్ పీపుల్ కానీ ఎల్ఐజీ క్యాటర్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో మామూలుగా క్రెడిట్ స్కోర్ అని చెప్తున్నారు కదా, స్కీమ్ కింద కాబట్టి చూడమంటున్నారు. మామూలుగా క్రెడిట్ స్కోర్ బాగుండాలి అంటే ఎలా మెయింటైన్ చేయాలి? అంటే మీ క్రెడిట్ స్కోర్ అంటే ఇప్పుడు క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్ అంటే ఏంటండి? నాకు తెలిసి సింపుల్ అంటే ఎవరు లేనప్పుడు నువ్వేం చేస్తావు అది నీ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ షాప్కి వెళ్తున్నావు, కమర్షియల్ కాంప్లెక్స్కి రానికి ఏం చేస్తారు? కొన్ని కాంప్లెక్స్ అన్ని స్విచ్ చేస్తుంటాయి, అంతా ఎక్కడ పడితే అక్కడ స్టెప్స్ మీద ఎక్కి చూసేస్తారు. అంటే ఎవరు చూడరు కదా. అదే మెయిన్ కారిడార్లో ఉన్న ఆఫీస్లో ఉండదు. అదే బ్యాంక్ ఏంటంటే సిబిల్ స్కోర్ ఏంటంటే నీ బ్యాంకులో నీ ట్రాన్సాక్షన్, నీ క్యారెక్టర్ ఎట్లా ఉంది, నువ్వు ఇచ్చిన చెక్కులు ఎన్ని బౌన్స్ అవుతున్నాయి, నీకు వచ్చిన ఎన్ని బౌన్స్ అవుతాయి, నువ్వు ఇచ్చిన ఎన్ని బౌన్స్ అవుతుంది, దాన్ని బట్టి ట్రాక్ రికార్డ్. నువ్వు ఈఎంఐ కట్టిన ఎన్నిసార్లు డిఫాల్ట్ అయ్యావు, అప్పు తీసుకుంటే ఎన్నిసార్లు డిఫాల్ట్ అయ్యావు, ఇవన్నీ కూడా క్రెడిట్ స్కోర్లో తీసుకొని అప్పుడు చెప్తాను. అంటే జనరల్గా 900 పాయింట్స్కి వాల్యుయేట్ చేస్తారు. ఎవరికైనా 650, 700 దాకా వస్తే లోన్ ఇవ్వరు. నేను లోన్ తీసుకున్నా లక్కీగా 880 వచ్చాయి. నేను ఎక్కడ డిఫాల్ట్ కాలేదు. 30 yearsలో నా బ్యాంక్ అకౌంట్ ఉంది, యూనియన్ బ్యాంక్. అంతకుముందు ఆంధ్ర బ్యాంక్, ఇప్పుడు యూనియన్ బ్యాంక్. ఒక్క చెక్ బౌన్స్ అటు సైడ్ నుండి ఇటు సైడ్ లేదు. అంటే 30 years సింగిల్ చెక్ మెయింటైన్ చేయడం అనేది ఈజ్ నాట్ దట్ ఈజీ. సో అలాంటిది అంతే నా ఫోన్లో వస్తుంది, సార్ మీ క్రెడిట్ రేట్ బాగుంది, మీకు 10 కోట్ల లోన్. ఏం చేయాలి? 10 కోట్ల లోన్ తీసుకొని కట్టాలి కదా. 10 కోట్ల లోన్ తీసుకుని 10 లక్షలు ఈఎంఐ కట్టాలి. సో బట్ ఇట్స్ ఎ క్యారెక్టర్ ఇన్ ఎ బ్యాంక్ ట్రాన్సాక్షన్. నార్మల్ క్యారెక్టర్ అనేది మన హ్యూమన్ లైఫ్లో. థ్యాంక్ యూ సార్.